ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, ఈ యోగి భవ జ్ఞానీ భవ ఛానల్కు స్వాగతం. అట్లనే మీకు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారికి కూడా శుభాభినందనలు. ఈరోజు మంచి శుభమైన రోజు. ఈ ఛానల్లో మనం కొత్త విషయాన్ని తెలుసుకుంటాం. ఎందుకంటే లోకం పోకడలు ఎట్టున్నాయి కాబట్టి ఇప్పుడు దైనందిన జీవితంలో ఈ స్ట్రెస్ అధికంగా ఉండే స్ట్రెస్ అనేది దాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి అనేదాన్ని మనం తెలుసుకుంటాం. దీన్ని పోగొట్టాలంటే శాంతి వైపు పయనించాలి. ఈ రోజుల్లో ట్రెండింగ్ ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ జాబ్, పెళ్ళిళ్ళలో చూసినా, బయట చూసినా, సంభాషణలో చూసినా, నీ అబ్బాయికి ఎంత ప్యాకేజీ, మా అబ్బాయికి ఎంత ప్యాకేజీ, వెంకటేశ్వర్ల యొక్క ప్యాకేజీ ఎంత, ఈ వ్యత్యాసాలు చూసుకుంటే మనసుకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ. ఈ విధి విధానాలు ఏంది అనేది మనకి తెలుస్తూ ఉంది. కానీ ఈ విషయంలో మనం అట్లనే ఆలోచిస్తుంటే కొంచెం అసౌకర్యానికి గురి చేస్తున్నాం. అంటే మన మనసునే అసౌకర్యానికి గురి చేస్తున్నాం. అంటే దాంట్లో తృప్తి అనేది కనిపించడం లేదు. ఇప్పుడు 12 లక్షలు ఉంది ప్యాకేజ్ సంవత్సరానికి. అతనికి ఉద్యోగానికి మనం చూసుకుంటే నెలకి ₹1,00,000 వస్తుంది. నెలసరి ఆదాయం ₹1,00,000 వస్తుంది. కానీ ₹1,00,000 వస్తున్నాయి. కానీ ₹1,00,000 మన ఖర్చులు ఎంత ఉన్నాయి, కోరికలు ఎంత ఉన్నాయి, అవి చూసుకుంటే ఈఎంఐలు కడుతున్నాడు, కొందరికి అప్పులు ఇస్తున్నాడు, తన కుటుంబానికి తాను పెట్టుకుంటున్నాడు, తన గృహ అవసరాలకి చాలా ఖర్చు చేస్తున్నాడు. ఈ కారు కొందామా, ఆ కారు కొందామా, ఆ బైక్ మెయింటైన్ చేయాలా, మళ్ళీ తర్వాత ఆరోగ్య ఖర్చులు వస్తున్నాయి. ఇవన్నీ పోను సగటున నెలకు సరికి వచ్చేలేక మళ్ళీ అప్పులు పాలవుతున్నాడు. ఆ అప్పుల పాలు అయ్యేదానికి కూడా క్రెడిట్ కార్డు కూడా ఉన్నాయి. బయట కంపెనీలు కూడా ఏంది, ఆ అప్పులు చేయండి అని చెప్పి మన క్రెడిట్ కార్డు కూడా వాళ్ళు మనకి తగిలిస్తున్నారు. కాబట్టి ఈ అవసరాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు స్టేటస్ కోసం ఎన్నెన్నో గొప్పలు చెప్పుకుంటూ ఈ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాడు. గొప్పల కోసం కానీ, సామాజిక స్థాయి కోసం కానీ. సామాజిక స్థాయి అంటే ఏంది, సోషల్ స్టేటస్ అంటే మన స్టేటస్ తగ్గకూడదు. పక్కన వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవడం. ఆ గొప్పలు చెప్పుకోవడానికి పెద్ద ఇల్లు కట్టాలి, పెద్ద కారు కొనాలి. కానీ ఆ కారులో రోజు తిరుగుతాడంటే తిరగడం. ఇంటి ముందు ఆకారంగా ఉంటుంది, ఇది బాగానే ఉంది. ఇలా గొప్పలకు పోయి అప్పులు పాలవుతున్నాడు. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగి మనశ్శాంతిగా ఉద్యోగం చేస్తున్నాడంటే లేదు. నాకు తెలిసిన ఉద్యోగస్తులు కూడా కనుక్కున్నాను. ఈ లే ఆఫ్లని, బెంచింగ్లని పదాలు మీరు విన్నారా? నేను ఇప్పుడు చెప్తానేనండి. బెంచింగ్ అంటే ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఏంది, సాఫ్ట్వేర్ ఒక ఉద్యోగి ఉన్నాడు, ఆ ఉద్యోగి పని ఇవ్వకుండా అతని పని ఏఐ ద్వారా చేయించుకుంటున్నాడు. ఇలా అతన్ని పక్కన పెట్టడాన్ని బెంచింగ్ అంటారు. పూర్తి స్థాయిలో ఆ పని ఏఐ చేసింది అనుకోండి, అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తాడు. దీన్ని లే ఆఫ్ అంటారు. ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంతో సతమతం అవుతున్నాడు. ఉదయాన్నే లేస్తాడు, కంప్యూటర్ ముందు కూర్చుంటాడు, ల్యాప్టాప్ అయితే ఒళ్ళో వేసుకుంటాడు, 24 గంటలు చూస్తాడు, దాంట్లో 5-6 గంటలు నిద్రపోతాడు. ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, పక్కన ఇంకొక ప్రాజెక్ట్కి హెల్ప్ చేస్తాడు. కొత్త ఎంప్లాయీ వచ్చాడనే జూనియర్కి హెల్ప్ చేస్తాడు. పని ముందుకు సాగాలని మేనేజర్ తిడతాడు. పక్కంటి వాళ్ళు కావాల్సిన సమాచారం ఇవ్వలేదని మనం చెప్తాము, అది మేనేజర్ వినడు. పక్కన వాళ్ళు కూడా సమాచారం ఇవ్వరు, మన పని ముందుకు సాగదు. ఇలా ఎన్నో రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఈ పని భారం పక్కన పెడితే ఆరోగ్య భారం ఎలా ఉందో చూస్తాం. అతని ల్యాప్టాప్ చూసి కంటి చూపు తగ్గద్ది. ఫోన్లో సోషల్ మీడియా చూసి కొంచెం కంటి చూపు తగ్గద్ది. కానీ అతను సరైన భంగిమలో కూర్చొని పని చేస్తాడంటే లేదు. దీనికి పోస్చర్ అని, వైట్ కలర్ జాబ్ పోస్టర్ అని రకరకాల భంగిమలు ఉంటాయి. అలాగే స్థిరంగా కూర్చోవడం వల్ల అతనికి పోస్చరల్ డిఫార్మిటీస్ ఏర్పడతాయి. ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఇవన్నీ పక్కన పెడితే తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్న వాళ్ళ యొక్క భార్యలు వాళ్ళ సమస్యలు ఉంటాయి. పిల్లలు గల వాళ్ళకి ఇంకొన్ని సమస్యలు ఉంటాయి. ముసలి వాళ్ళైన తల్లిదండ్రులకు ఇంకొన్ని సమస్యలు ఉంటాయి. ఇన్ని సమస్యలు ఉండగా పలానా టైంలో పలానా టాస్క్ పూర్తి చేయాలని ప్రెజర్ ఉంటుంది.
ఈ వ్యవధిని ట్యాక్ట్ అంటారు, టర్నరు టైం అంటారు. ఇలాంటి ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పుడు మనం ధ్యానం చేయాలి, తప్పకుండా చేయాలి. ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల ఎన్ని లాభాలు అని చెప్పి ప్రపంచంలో రకరకాల విధానాలు వస్తున్నాయి. కాబట్టి ధ్యానం అనేది జీవితంలో తప్పనిసరి అవుతుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒత్తిళ్ళకి ముఖ్యంగా ధ్యానం ధ్యానం ధ్యానం. 24 గంటల్లో నీకు 5 నిమిషాలు టైం దొరుకుతుంది కదా. 5 నిమిషాలని శివుణ్ణి, మన సాక్షాత్ శివుణ్ణి లేకపోతే శివబాబాని తెలుసుకోండి. ఆయన గురించి తపన చెందండి. ఆయన గురించి 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ కేటాయించండి. ఆయన్ని ధ్యానించండి. ప్రశాంతంగా ఒక గదిలో కేటాయించుకొని ఆ గదిలో గాలి వెలుతురు ఉండేటట్టు కళ్ళు తెరుచుకొని ఆ శివుణ్ణి ఫోటో చూసుకుంటే మీరు ఆ ధ్యానాన్ని మనస్సు ఏకాగ్రతగా ఉంచి, అంటే శివధ్యానం చేయమని చెప్పి, అంటే ఆ శివుణ్ణి చూసుకుంటూ ఆ శివధ్యానాన్ని ఇంకా ముందుకు పోతే ఇంకా వివరంగా చెప్తాను. ఆ శివుణ్ణి బాగా ధ్యానించండి. అప్పుడు మీకే తెలుస్తుంది ఆ యొక్క శాంతి, ప్రశాంతి, స్తబ్దత మీరు అనుభవించి ఇది ఏదో ముందుకు నడిపిస్తుంది, ఏదో నాకు తెలియని శక్తి వస్తుంది అనేది మీరే గ్రహిస్తారు. మేమంతా గ్రహించాము, మీరు కూడా గ్రహించండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. యోగి భవ జ్ఞాని భవని సబ్స్క్రైబ్ చేయండి. మనం తదుపరి వీడియోలో మాంసాహారం ఎందుకు తినకూడదు అనేదాన్ని, ఆ అంశాన్ని పూర్తిగా చర్చించుకుంటాం. ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. స్వస్తి.